ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న మిర్చి కొనుగోలు ధరలు ఒక్కసారిగా పడిపోవడం రైతులను ఆందోళన కలిగిస్తోంది. దీంతో గిట్టుబాటు ధర వచ్చే వరకు వేచి చూడాలనే భావనతో ఖర్చుకు వెనకాడకుండా రైతులు తమ పంటను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో భారీగా మిర్చి నిల్వలు పెరిగిపోతున్నాయి. పండే పంటకు గిట్టుబాటు ధర లేక మేము ఇటు అటు కొట్లాడుతున్నాం. మాకు మందు కట్లకు పెట్టుబడికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. మా కాడ నుంచి తక్కువకు కొనుక్కొని వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే ఏసీలో పెట్టుకుంటున్నారు. డబ్బులు లేని వాళ్ళే ఇట్లా అప్పుల పాలవుతున్నాం. మాకు గిట్టుబాటు ధర వస్తే మంచిదని చెప్పి కోరుకుంటున్నాం. మధ్యలో వాళ్ళు కొనుక్కొని కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవటం వల్ల వాళ్ళకి మద్దతు ధర ఇస్తున్నారు, మాకు మద్దతు ధర ఇవ్వట్లేదు. అదే రైతుకి ఇప్పుడే అదైతే ఎక్స్పోర్ట్ ఇప్పుడే ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇచ్చి మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది. ఒక క్వింటాకు వచ్చేసి మంచిగా పెట్టుబడి పెట్టే 4,000 ఖర్చులు వస్తున్నాయి. అదేదో కోత కూలీలే 4,000 రూపాయలు కోత కూలీలే. బస్తా రేట్లు పెరిగినాయి, కిరాయి రేట్లు పెరిగినాయి. ఈ అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయిలే కానీ మేము పండించే పంటకి రేట్లు రావట్లేదని చెప్పి ప్రభుత్వానికి కోరుకుంటాం. ఇప్పుడు చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నాం. మేము పెట్టుబడి ఏ మంది బుడ్డు అయినా మేము ఎక్కువ రేట్లో కొంటున్నాం. ఏ మందు కట్టయినా ఎక్కువ రేట్లో కొంటున్నాం. కూలీలు కూడా ఎక్కువ రేట్లోనే అవుతున్నాయి. మాకు గిట్టుబాటు ధర లేకుండా చాలా తక్కువ రేట్లోనే ఇప్పుడే మా పంట ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చేవరకు చాలా తక్కువ ధరకు పోతుంది. ఇదే రేటు మాకు 15,000, 16,000, 17,000 పడితే మాకు గిడదలగా ఉండేది. ఇప్పుడు మేము బలి అయిపోతున్నాం. ఇప్పుడు ఏం కమిషన్దారు కొంటారు, కమిషన్ తీసుకుంటారు. ఏరే బయట వచ్చి కొనుక్కోబోతున్నారు. వాళ్ళు కొని ఏసీలో పెట్టుకుంటారు. ఏసీలో పెట్టుకొని దాచుకొని ఆ రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటారు. వాళ్ళు బాగుపడుతున్నారు. రైతులకు ఏం గిట్టుబాటు కావట్లేదు. మేము నష్టపోతున్నాం, వాళ్ళు బాగుపడతారు. ఎకరం అయితే ఎకరానికి కనీసానికి కింటకి 5-6 ఏళ్ళు పెట్టుబడి వస్తున్నాయి. కింటకి 5-6 ఏళ్ళు పెట్టుబడి వస్తున్నాయి. కవులు, ఈ కూలి, పక్క చేనికి మన బోరు వాటర్ కూడా వాళ్ళకి కొంచెం అద్దెకి తీసుకున్నాం. ఇవన్నీ కలిపి అసలు ఏమీ గిట్టుబాటు లేదు. అవి మనం చేసి అంతకుముందు ఏం చేసి ఉండేదంటే 22,000, 23,000, 20,000 నడుతున్నాయంటే ఆశాకి బాగా మందు కొట్టినాం, మందు కొట్టినాం. ముందు బుడ్లు చేపలు పోతే నీకు మిర్చికి బాగానే రేటు వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా గుడ్లు కూడా పెంచారు. రైతులు ఎట్టన్నా కొంటారని వాళ్ళు కూడా బాగానే పెంచి మేము కూడా ఆశకి ఏదో వస్తారని మేము కూడా బాగానే పిచ్చిగారు చేసినాం. ఆ పిచ్చిగారు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు సరుకు బాగానే పెంచారు. మా చేతిలో మేము దగ్గర వచ్చినాక వాళ్ళు సుక్కన కింది నుంచి కొడుతున్నారు. దళారులే ఇక చేసేది ఉంది. దళారులు ఇక మనం బయట వాళ్ళు ఎవరు కొనట్లేదు కదా, దళారులకే ఇస్తున్నాం. శ్రీశైలు కూడా లేదు. శ్రీశైలు ఏడ ఉండరు మాకు కూడా తెలియదు. రైతుకు సరుకు వచ్చే వరకు వాళ్ళకు దిచ్చేశారు. ఆ 20,000 ఉన్న 22,000 అన్నా ఇప్పుడు 10, 12, 13,000కి దించేస్తున్నారు. మాకు తక్కువగానే కొంటారు సార్. ఏమన్నా 12,000కి, 10,000కి, 11,000కి, 13,000కి ఇక అంత మట్టుకు కొట్టేస్తున్నారు. క్వాలిటీ బట్టి అట్లా నష్టపోతున్నాం సార్. ఎట్టని ఇప్పుడు కింటకి 5-6 వేలు మాకు పెట్టుబడి పడుతున్నాయి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.